రాసాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఫామ్ ఏంటంటే పాజిటివ్ క్వశ్చన్, సిక్స్త్ ఫామ్ నెగటివ్ క్వశ్చన్. సార్ ఈ ఫిఫ్త్ సిక్స్త్ కూడా క్వశ్చన్స్ అంటున్నారు కదా, ఏంటి తేడా అనేది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమవుతుంది. సో ఫస్ట్ దయచేసి మీరు ఇది నోట్ చేసుకోండి ప్లీజ్. అందరూ నోట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అందరూ నోట్ చేసుకోండి. ఓకే, వన్ చార్ట్ అది అక్కడ పెట్టేస్తుంది. అందరూ నోట్ చేసుకున్నారు కదా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ద్వారా మనం డిస్కస్ చేస్తే మనకి క్లారిటీ ఉంటుందండి. ఫస్ట్ అందరూ జాగ్రత్తగా వినండి. ఈ క్లాస్ లో మనకి ఫిఫ్త్ సిక్స్త్ అంటే ఏంటి 100% క్లారిటీ ఉంటుందండి. చూడండి ఒకసారి ఇక్కడ నేను ఏదో ఒక టెన్స్ తీసుకోవాలి కాబట్టి ఏ టెన్స్ తీసుకుంటున్నాను అంటే ఫ్యూచర్ సింపుల్ తీసుకున్నానండి. ఈ ఫ్యూచర్ సింపుల్ కి యాక్టివ్ వాయిస్ రూల్ ఏంటంటే విల్ ప్లస్ V1. ఫస్ట్ అందరూ జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత నోట్ చేసుకోండి. నేను మీకు టైం ఇస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ క్లాస్ తో మనకి 6 ఫార్మ్స్ కంప్లీట్ అయిపోతాయి. నేను ఫ్యూచర్ సింపుల్ లో ఏం తీసుకున్నాను అనంటే అతను రేపు వస్తాడు అన్నారు. అతను రేపు వస్తాడు అని. దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఏమొస్తుంది మీరు చెప్పండి. ఎవరు రాయదండి దయచేసి ప్లీజ్ వినండి. దీనికి నెగటివ్ స్టేట్మెంట్ అతను రేపు రాడు అంట. దీనికి పాజిటివ్ క్వశ్చన్ ఏమొస్తుందండి, అతను రేపు వస్తాడా. దీనికి నెగటివ్ క్వశ్చన్ ఏంటండి, అతను రేపు రాడా అంటాం. ఈ 4 ఫార్మ్స్ మనకు తెలుసు. సో మరి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అంటే ఏమిటి అని అంటే చూడండి, ఇక్కడ ఎవరు రేపు వస్తారు, ఎవరు రేపు రారు. మీరు ఒకసారి తెలుగులో ఈ సెంటెన్సెస్ ని కనుక గమనించినట్టయితే మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ 4 ఫార్మ్స్ కి లాస్ట్ 2 ఫార్మ్స్ కి వేరే చార్జర్ లేదు, పనిచేయట్లేదు. చార్జర్ నీది పెట్టాను, ఇంకో చార్జర్ ఎక్కడ ఉంది, తీనివే పోయింది. స్విచ్ తొందర. యా ఓకే అండి. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఎస్, రైట్. కి ఈ లాస్ట్ 2 ఫార్మ్స్ కి తేడా ఏంటి అని అంటే ఫస్ట్ 4 ఫార్మ్స్ లో మీరు గమనిస్తే అతను అనే సబ్జెక్ట్ ఉందండి. ఈ ఫిఫ్త్ సిక్స్త్ లో చూడండి, అతను అనే సబ్జెక్ట్ లేకుండా ఎవరు అనే అంటే సబ్జెక్ట్ ఎవరో మిస్ అయితే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్మ్స్ వేస్తామండి. జాగ్రత్త వినండి. ఫస్ట్ 4 ఫార్మ్స్ లో సబ్జెక్ట్ ఉంది, లాస్ట్ 2 ఫార్మ్స్ లో సబ్జెక్ట్ లేదు. ఈ సబ్జెక్ట్ ఎవరో కనుక్కోవడానికి వేసే క్వశ్చనే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్మ్స్. సో ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా రాస్తామో చూద్దాం మనం. అతను రేపు వస్తాడు అని అంటే హీ విల్ కమ్ టుమారో. హీ విల్. దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఏంటంటే అతను రేపు రాడు అంట. హీ విల్ నాట్ కమ్ టుమారో. దీనికి పాజిటివ్ క్వశ్చన్ ఏంటి అని అంటే అతను రేపు వస్తాడా అంటే విల్ హీ కమ్ టుమారో. అతను రేపు రాడా అని అంటే విల్ హీ నాట్ కమ్ టుమారో. ఫిఫ్త్ సిక్స్త్ రాయాలంటే ఎంత సింపుల్ అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ ఫస్ట్ సెకండ్ ఫార్మ్స్ లో సబ్జెక్ట్ తీసేసి సబ్జెక్ట్ ప్లేస్ లో హూ పెడితే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వస్తుందండి. సో ఫస్ట్ ఫార్మ్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో హూ పెడితే ఏమొస్తుందండి, హూ విల్ కమ్ టుమారో ఫిఫ్త్ ఫార్మ్.
ఈ సెకండ్ ఫామ్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో హీ తీసేసి అంటే సబ్జెక్ట్ తీసేసి హూ పెడితే సిక్స్త్ ఫామ్ వస్తుంది, హూ విల్ నాట్ కమ్ టుమారో. సో దయచేసి అందరూ ఇది నోట్ చేసుకోండి ప్లీజ్. ఓకే కదండి, అందరూ చేసుకున్నారు కదా. జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఫోర్ ఫార్మ్స్ లో సబ్జెక్ట్ ఉంది, లాస్ట్ టూ ఫార్మ్స్ లో సబ్జెక్ట్ లేదు. ఆ సబ్జెక్ట్ ఎవరో కనుక్కోవడానికి వేసే క్వశ్చన్స్ ని ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్మ్స్ అని అంటాం. అర్థమైంది కదండి, జనరల్ గా తెలుగులో ఎవరు అని వస్తుంది. అలాగే ఒక్క క్షణం, ప్యాసివ్ వాయిస్ కూడా నేను షేర్ చేస్తున్నాను. ప్యాసివ్ వాయిస్ లో కూడా అందరూ వినండి ఫస్ట్. సేమ్ ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ రూల్ ఏంటంటే విల్ ప్లస్ బి ప్లస్ వి3 అండి. నేను ప్యాసివ్ వాయిస్ లో అతను రేపు సెలెక్ట్ అవుతాడు అన్నా. చూడండి, ఇది ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ సింపుల్ లో ఏ వాయిస్ అండి? ఇది ప్యాసివ్ వాయిస్. మరి ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో అతను రేపు సెలెక్ట్ అవుతాడు అని అంటే దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఏమొస్తుంది చెప్పండి? అతను రేపు సెలెక్ట్ అవ్వడు అంటారు. దీనికి పాజిటివ్ క్వశ్చన్ ఏం రాస్తామండి? అతను రేపు సెలెక్ట్ అవుతాడా? దీనికి నెగటివ్ క్వశ్చన్ అతను రేపు సెలెక్ట్ అవ్వడా? ఫిఫ్త్ సిక్స్త్ మీరు గెస్ట్ చేయగలరు కదండి, ఎవరు రేపు సెలెక్ట్ అవుతారు. సిక్స్త్ ఫామ్ ఏంటంటే ఎవరు రేపు సెలెక్ట్ అవ్వరు. ఇక్కడ కూడా ప్యాసివ్ వైజ్ లో మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఫోర్ ఫార్మ్స్ లో అతను అనే సబ్జెక్ట్ ఉందండి. ఈ ఫిఫ్త్ సిక్స్త్ లో సబ్జెక్ట్ ఎవరో మిస్ అయ్యి ఆ సబ్జెక్ట్ ఎవరో కనుక్కోవడానికి వేసే క్వశ్చన్సే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్మ్స్ అని. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పండి మీరు, అతను రేపు సెలెక్ట్ అవుతాడు అని అంటే హీ విల్ బి సెలెక్టెడ్ టుమారో. దీంట్లో నాట్ పెడితే ఏమొస్తుందండి? హీ విల్ నాట్ బి సెలెక్టెడ్ టుమారో. క్వశ్చన్ అంటే విల్ హీ బి సెలెక్టెడ్ టుమారో, విల్ హీ నాట్ బి సెలెక్టెడ్ టుమారో, నెగటివ్. ఫిఫ్త్ సిక్స్త్ అంటే నేను ఏం చెప్పానండి? ఏ టెన్స్ లో అయినా ఏ వాయిస్ లో అయినా ఫస్ట్ సెకండ్ ఫార్మ్స్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో హూ పెట్టండి. అప్పుడు ఫిఫ్త్ ఫామ్ ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ సెంటెన్స్ లో పాజిటివ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ ఫామ్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో హూ పెడితే హూ విల్ బి సెలెక్టెడ్ టుమారో. సెకండ్ ఫామ్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో హీ తీసేసి హూ పెడితే హూ విల్ నాట్ బి సెలెక్టెడ్ టుమారో. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
దెన్ అందరూ నోట్ చేసుకున్నారండి? ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ప్లీజ్ డూ లెట్ మీ నో. ఇలా కూర్చొని వర్క్ చేసుకోండి, ముగ్గురు. ఎస్, డన్. అందరూ నోట్ చేసుకున్నారు కదండి? సో ఇప్పుడు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్మ్స్ అంటే ఏంటి అని అంటే, ఇవి కూడా క్వశ్చన్స్ అండి. కాకపోతే సబ్జెక్ట్ ఎవరో కనుక్కోవడానికి వేసే క్వశ్చన్స్ ని ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్మ్స్ కింద వేస్తాం. జనరల్ గా 90% ఎవరు అనే క్వశ్చనే వేస్తాం. ఇలా అన్ని టెన్సెస్లలో, అది యాక్టివ్ వాయిస్ కావచ్చు, పాసివ్ వాయిస్ కావచ్చు, ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 ఫార్మ్స్ ఉంటాయి. క్లియర్ గా ఉంది కదండి నేను చెప్పింది? ఎస్ అన్నో? వెరీ గుడ్. రాయండి, ఇప్పుడు సెంటెన్స్ రాయండి. ఎవరు వస్తున్నారు అన్నారు. ఎవరు వస్తున్నారు అన్నారు. ఎవరు వస్తున్నారు అని అంటే ఇది ఏ టెన్స్ అండి? ఎవరు వస్తున్నారు అంటే ఏ టెన్స్ అండి? ఇది ఇప్పుడు కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్. ప్రెసెంట్ కంటిన్యూస్ లో యాక్టివ్ వాయిస్ లో ఇది ఎన్నో ఫామ్ తెలుసా అండి? ఫిఫ్త్ ఫామ్. ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ లో ఇది ఎన్నో ఫామ్ అంటే ఫిఫ్త్ ఫామ్. మరి రాయండి, ఎవరు అని అంటే హూ. మరి ఫస్ట్ ఫామ్ లో ఈజ్ ఆర్ ఉన్నప్పుడు ఫిఫ్త్ ఫామ్ లో కూడా ఈజ్ ఆర్ రెండు ఉంటాయి కదండి. మరి దీన్ని హూ ఈజ్ రాద్దామా, హూ ఆర్ రాద్దామా అంటే, ఎవరు అనంటే ఏకవచనం కదండి, కాబట్టి ఈజే రాయండి. హూ ఈజ్ కమింగ్. హూ ఈజ్ కమింగ్ అని రాస్తాం. రాశారు అందరూ? ఎవరు వస్తున్నారు అంటే హూ ఈజ్ కమింగ్. అయితే కొన్నిసార్లు హూ ఆర్ కమింగ్ కూడా చూసాం సార్ మేము. ఉంది, సెంటెన్స్ ఉంది, హూ ఆర్ కమింగ్ కూడా ఉంది. అది ఎప్పుడు వస్తుంది అనంటే, ఇంకొక సెంటెన్స్ రాయండి. ఇంకొక సెంటెన్స్ రాయండి. ఎవరెవరు వస్తున్నారు అన్న. ఎవరెవరు వస్తున్నారు అన్న. ఎవరెవరు వస్తున్నారు అనంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూసే. ఇది కూడా యాక్టివ్ వాయిసే, ఫిఫ్త్ ఫామ్ అండి. కానీ ఇక్కడ మనం ఎవరు అనకుండా ఏమంటున్నాం తెలుసా అండి? ఎవరెవరు అని అంటున్నాం. ఎవరెవరు వస్తున్నారు అంటే ఏమన్నా తెలుసా అండి? హూ ప్లూరల్ కాబట్టి ఆర్ అని రాస్తాం. తర్వాత కమింగ్, హూ ఆర్ కమింగ్. అర్థమైందండి మీకు ఆ సెంటెన్సెస్ రెండు? ఎవరు వస్తున్నారు అన్న ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ ఫిఫ్త్ ఫామే. ఎవరెవరు వస్తున్నారు అన్న కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ ఫిఫ్త్ ఫామేనండి. ఎవరు వస్తున్నారు అంటే సింగులర్ ఫామ్ కాబట్టి హూ ఈస్ కమింగ్ అంటాం. ఎవరెవరు వస్తున్నారు అని అంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి ఏం రాస్తామండి? హూ ఆర్ కమింగ్. నెక్స్ట్ రండి, ఎవరు ఈ సినిమా చూశారు. ఎవరు ఈ సినిమా చూశారు. ఎవరు ఈ సినిమా చూశారు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసండి? ఇది ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. మరి చూడడం అంటే యాక్టివ్ వాయిస్. ఎవరు చూశారు అని అంటే సబ్జెక్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఫిఫ్త్ ఫామ్ అండి. హూ హ్యావ్ హ్యాస్ ఉంటుంది కదండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో. మరి హ్యావ్ రాద్దామా హ్యాజ్ అంటే ఎవరు అంటే ఇక్కడ ఉద్దేశం ఏకవచనం కాబట్టి హూ హ్యాస్ సీన్ దిస్ మూవీ అనాలి. ఏమనాలి? హూ హ్యాస్ సీన్ దిస్ మూవీ.
నెక్స్ట్ అండి, ఎవరెవరు ఈ సినిమా చూశారు అన్నారు. ఎవరెవరు ఈ సినిమా చూశారు అన్నారు. ఎవరెవరు ఈ సినిమా చూశారు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసండి? ఎవరెవరు ఈ సినిమా చూశారు అని అంటే ఇది కూడా ఇప్పటి వరకే సేమ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సేమ్ యాక్టివ్ వాయిస్ అండి, సేమ్ ఫిఫ్త్ ఫామ్. మరి ఎవరెవరు చూశారు అని అంటే హ్యావ్ రాద్దామా హ్యాజ్ అంటే హ్యావ్ రాయాలండి అక్కడ. హూ హ్యావ్ సీన్ దిస్ మూవీ. హూ హ్యావ్ సీన్ దిస్ మూవీ. అయితే కొన్నిసార్లు ఎవరు అంటాం, కొన్నిసార్లు దాన్నే ప్లూరల్ ఫామ్ అయితే ఎవరెవరు అంటాం, కొన్నిసార్లు ఎవరు అనకుండా ఎవరెవరు అనకుండా వేరేలా కూడా చెప్తామండి. కానీ అక్కడ ఉద్దేశం మాత్రం సబ్జెక్ట్ ఎవరో కనుక్కోవడమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత మంది సినిమా చూశారు అన్నారు. రాయండి సెంటెన్స్. ఎంత మంది ఈ సినిమా చూశారు అన్నారు. ఎయిత్ ఫామ్ ఎవరండి? ఎయిత్ ఫామ్ కొత్తగా కనిపెట్టినారు, మునిపెల్లి సుప్రియ గారు. ఎంత మంది ఈ సినిమా చూశారు అని అంటే ఇక్కడ కూడా ఉద్దేశం ఏంటండి? ఇప్పటి వరకనే ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపులే. ఇది కూడా యాక్టివ్ వాయిసే. ఇది కూడా సబ్జెక్టే కనుక్కుంటున్నాం. కానీ సబ్జెక్ట్ ని ఎవరు ఎవరెవరు అనకుండా ఎంతమంది అన్నాం కాబట్టి హూకి బదులుగా ఏం రాస్తాం తెలుసా అక్కడ? హౌ మెనీ మెంబర్స్. మరి హౌ మెనీ మెంబర్స్ అని రాస్తున్నాం కదండి ఇక్కడ. హౌ మెనీ మెంబర్స్ అనేది సింగులరా ప్లూరల్ అంటే ప్లూరల్ కాబట్టి హ్యావ్ సీన్ దిస్ మూవీ. హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ సీన్ దిస్ మూవీ. హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ సీన్ దిస్ మూవీ. యా, సి వాడచ్చు, వాచ్ వాడచ్చు అండి. రెండిట్లో ఏది వాడినా కరెక్ట్. నెక్స్ట్ రాయండి. ఎవరు అన్నా, ఎవరెవరు అన్నా, ఎంతమంది అన్నా, కొన్నిసార్లు దీన్నే వేరేలాగా చెప్తాను. మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు అన్నారు. మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు అన్నారు. మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు అనంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసండి? ఇది కూడా ఇప్పటి వరకే సేమ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్, సేమ్ యాక్టివ్ వాయిస్. ఇది కూడా ఫిఫ్త్ ఫామ్ ఏనండి. కానీ ఏం రాస్తాను తెలుసా అండి ఇక్కడ? హౌ మెనీ ఆఫ్ యూ అని అండి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ మూవీ. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ మూవీ. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ మూవీ. అర్థమైందండి? ఎవరు అన్నా, ఎవరెవరు అన్నా, ఎంతమంది అన్నా, మీలో ఎంతమంది అన్నా, వాళ్ళలో ఎంతమంది అన్నా ఇక్కడ అల్టిమేట్ గా ఏం చేస్తున్నాం మనం అంటే సబ్జెక్టుని కనుగొ సబ్జెక్టుని కనుగొంటున్నాం. అంటే ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సబ్జెక్టుని కనుగొంటున్నాం. ఇలా యాక్టివ్ వాయిస్ కావచ్చు, పాసివ్ వాయిస్ కావచ్చు, 12 టెన్సెస్ లలో ఏ టెన్స్ లో అయినా సేమ్ రూల్ అండి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రాయడానికి ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ లో సబ్జెక్ట్ తీసేసి సబ్జెక్ట్ ప్లేస్ లో ఎవరు అన్నప్పుడు హూ, ఎవరెవరు అంటే కూడా హూ, ఎంతమంది అంటే హౌ మెనీ మెంబర్స్, మీలో ఎంతమంది అంటే హౌ మెనీ ఆఫ్ యూ, వాళ్ళలో ఎంతమంది అంటే హౌ మెనీ ఆఫ్ దెమ్, మనలో ఎంతమంది అంటే హౌ మెనీ ఆఫ్ అస్, హౌ మెనీ ఆఫ్ దెమ్. ఎస్, వాడొచ్చండి శ్రీల. నెక్స్ట్ టైం, నిన్న ఎవరు సెలెక్ట్ అయ్యారు. నిన్న ఎవరు సెలెక్ట్ అయ్యారు. నిన్న ఎవరు సెలెక్ట్ అయ్యారు. ఇది పాస్ట్ సింపుల్ అండి. ఏ వాయిస్ అండి? ఇది పాసివ్ వాయిస్.
పాసివ్ వాయిస్ లో ఫిఫ్త్ ఫామ్ అండి. ఎవరు అంటే హూ, అక్కడ వాజ్ వర్ వస్తుంది కదండి. మరి ఎవరు అంటే ఏకవచనం కాబట్టి ఏం రాస్తారండి? హూ వాజ్. V3 ఏం రాస్తారండి? సెలెక్టెడ్ yesterday. హూ వాజ్ సెలెక్టెడ్ yesterday. దయచేసి ఎవరు కూడా ఆన్సర్స్ టైప్ చేయకూడదండి కవిత గారు. నిన్న ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? నిన్న ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? నిన్న ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అని అంటే సేమ్ పాస్ట్ సింపుల్, సేమ్ ప్యాసివ్ వాయిస్, సేమ్ ఫిఫ్త్ ఫామ్. ఎవరెవరు అంటే ఏం రాస్తామండి? హూనే రాస్తాం. కానీ వాజ్ వర్ ఉన్నప్పుడు, పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో వాజ్ వర్ ఉన్నప్పుడు ప్లూరల్ కి ఏం రాయమని చెప్పానండి? వర్. కాబట్టి ఏం రాస్తామండి? హూ వర్ సెలెక్టెడ్ yesterday. Who were selected yesterday. నెక్స్ట్ అండి, నిన్న ఎంత మంది సెలెక్ట్ అయ్యారు? నిన్న ఎంత మంది సెలెక్ట్ అయ్యారు? నిన్న ఎంత మంది సెలెక్ట్ అయ్యారు అంటే కూడా సేమ్ పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. హౌ మెనీ మెంబర్స్, పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిసే కదండి. వాస్ వర్ ఉన్నప్పుడు ఏం రాస్తామండి? వర్. హౌ మెనీ మెంబర్స్ వర్ సెలెక్టెడ్ yesterday. How many members were selected yesterday? నిన్న వాళ్ళలో ఎంత మంది సెలెక్ట్ అయ్యారు? నిన్న వాళ్ళలో ఎంత మంది సెలెక్ట్ అయ్యారు? సేమ్ టెన్స్ అండి. ఏం రాస్తారండి మరి? హౌ మెనీ ఆఫ్ దెమ్. మీలో ఎంతమంది అంటే హౌ మెనీ ఆఫ్ యూ అంటారు కానీ వాళ్ళలో ఎంతమంది అంటే ఏమనాలండి? హౌ మెనీ ఆఫ్ దెమ్. వాజ్ వర్ ఉన్నప్పుడు ఏం రాస్తామండి? వర్ సెలెక్టెడ్ yesterday. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? ఎస్ అన్నో. అయితే సార్ రెండు ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నప్పుడు ఇలా రాస్తాం, ఓకే. కానీ కొన్ని టెన్సెస్ లో ఒకటే ఆక్సిలరీ వర్బ్ ఉంది. కొన్ని టెన్సెస్ లో ఒకటే ఆక్సిలరీ వర్బ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సింపుల్ ఉందండి. ఫ్యూచర్ సింపుల్ లో విల్ ఒకటే కదండి ఉండేది. ఇప్పుడు రేపు ఎవరు వస్తారు అన్నాం, ఏం రాస్తామండి? హూ విల్ కమ్ టుమారో. రేపు ఎవరు వస్తారు అని అంటే ఏమనాలి? హూ విల్ కమ్ టుమారో. రేపు ఎవరెవరు వస్తారు అని అంటే రేపు ఎవరెవరు వస్తారు అని అంటే ఏం రాస్తారండి? హూ విల్ కమ్ టుమారోనే ఉంటది. ఎందుకంటే అక్కడ ఉన్నది విల్ ఒకటే కదండి. ఒకవేళ రేపు ఎంతమంది వస్తారు అంటే కూడా సేమ్, హౌ మెనీ మెంబర్స్ విల్ కమ్ టుమారో. రేపు మీలో ఎంతమంది వస్తారు అంటే కూడా ఏమంటారండి అంటే హౌ మెనీ, చెప్పండి. రేపు మీలో ఎంతమంది వస్తారు అంటే హౌ మెనీ ఆఫ్ యూ విల్ కమ్ టుమారోనే. ఎందుకంటే ఫ్యూచర్ సింపుల్ లో ఉన్నది విల్ ఒకటే కాబట్టి సింగులర్ అయినా, ఎవరు అయినా, ఎవరెవరు అయినా, ఎంతమంది అయినా, మీలో ఎంతమంది అయినా ఏం రాస్తారండి? సేమ్ విల్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీకు క్లారిటీ ఉందండి? సిక్స్ ఫార్మ్స్ అనేది క్లియర్? వెరీ గుడ్. రైట్, ఇంకా సెంటెన్సెస్ రాద్దాం. ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్. ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? చూడండి, ప్యాసివ్ వాయిస్. అవుతున్నారు అని అంటే ప్యాసివ్ వాయిసే కదండి. ప్యాసివ్ వాయిస్ లో ఫిఫ్త్ ఫామ్, హూ ఈస్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్.
అనీస్ బేగం గారు రాంగ్, అది ప్రెసెంట్ కంటిన్యూస్ లో రాయాలి. సో హూ ఈస్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్? హూ ఈస్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్? హూ ఈస్ బీయింగ్ కన్ఫ్యూజ్డ్? నెక్స్ట్ అండి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇస్తా, దానికి మీరు 6 ఫార్మ్స్ రాయాలి. దాని ఆన్సర్స్ నేను చదువుతాను. మీకు అర్థమైందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. అందరూ హెడ్డింగ్ రాయండి. పాస్ట్ సింపుల్ అని హెడ్డింగ్ పెట్టండి ప్లీజ్. పాస్ట్ సింపుల్. యాక్టివ్ వాయిస్ అని రాయండి. మరి పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రూల్ మీ అందరికీ తెలుసు కదండి. ఏం రాస్తారండి? సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ V1 రాశారు కదండి. సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ మీకు పాస్ట్ సింపుల్ అనగానే ఇది గుర్తుండాలండి ప్లీజ్. యాక్టివ్ వాయిస్ అంటేనే సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ V1 అని గుర్తుండాలి. V1. అతను నిన్న వచ్చాడు. అతను నిన్న వచ్చాడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదండి. దీనికి మీరే స్వతహాగా 6 ఫార్మ్స్ రాయండి. మీ ఓన్ గా 6 ఫార్మ్స్ రాయండి. నేను పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా ఫస్ట్ ఫార్మ్. మీరు 6 ఫార్మ్స్ రాయండి. దాని ఆన్సర్స్ ఏంటో నేను చదువుతాను. మీరు కరెక్ట్ రాస్తే మీకు అర్థమైపోయినాయి. అతను నిన్న వచ్చాడు. అతను నిన్న వచ్చాడు. దీనికి 6 ఫార్మ్స్ తెలుగులో, ఇంగ్లీష్ లో రాయండి మీరు. అందరూ రాయండి ప్లీజ్. దీని ఆన్సర్స్ నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు రాసిన తర్వాత డన్ అని మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను మీకు 6 ఫార్మ్స్ చదువుతాను. అందరూ రాశారు కదండి. నేను స్క్రీన్ మీద మీకు ఆన్సర్స్ షేర్ చేస్తాను. చూడండి అందరూ. ఎస్. పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ V1. అతను నిన్న వచ్చాడు. దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఏముంటదండి? అతను నిన్న రాలేదు. పాజిటివ్ క్వశ్చన్ అతను నిన్న వచ్చాడా. నెగటివ్ క్వశ్చన్ అతను నిన్న రాలేదా. ఫిఫ్త్ సిక్స్త్ అంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎవరు నిన్న వచ్చారు, ఎవరు నిన్న రాలేదు. ఎవరు నిన్న వచ్చారు, ఎవరు నిన్న రాలేదు. ఆన్సర్స్ చూడండి. హీ కేమ్ ఎస్టర్డే. హీ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. డిడ్ హీ కమ్ ఎస్టర్డే. డిడ్ హీ నాట్ కమ్ ఎస్టర్డే. ఫిఫ్త్ సిక్స్త్ అంటే ఏం చెప్పానండి? ఫస్ట్ ఫామ్ లో ఈ సబ్జెక్ట్ ప్లస్ V2 దగ్గర సబ్జెక్ట్ తీసేసి హూ ప్లస్ V2 అని పెట్టమన్నాను కదా. అప్పుడు ఏమవుతుంది? హూ కేమ్ ఎస్టర్డే. హూ కేమ్ ఎస్టర్డే. సెకండ్ ఫామ్ లో సబ్జెక్ట్ ప్లేస్ లో ఏం పెట్టమన్నాను? హీ తీసేసి హూ పెట్టమన్నాను. సబ్జెక్ట్ తీసేసి హూ పెట్టమన్నాను. అప్పుడు ఏమవుతుంది? హూ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. హూ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. క్లియర్? అందరూ కరెక్ట్ రాశారా? డన్. కొంతమంది మిస్టేక్స్ ఎవరేం చేశారా? ఏం లేదు కదా.
ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకొక టెన్స్ రాయండి. మనకు క్లారిటీ వచ్చినట్టే. ప్రెజెంట్ సింపుల్ అని హెడింగ్ రాయండి. ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రూల్ ఏంటండి? రాయండి అందరూ. ఏవి యాక్టివ్ వాయిస్. ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ VS. Subject plus V1 or VS. Do or does plus V1. Do or does plus V1. ఇది మొత్తం గుర్తుండాలండి మనకి ప్లీజ్. అది ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రూల్. ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రూల్. క్లియర్ అండి? ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రూల్ రాశారు కదా. సెకండ్ టెన్స్ యాక్టివ్ వాయిస్. ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. అతను రోజు వస్తాడు. అతను రోజు వస్తాడు. అతను రోజు వస్తాడు మామూలుగా కాబట్టి ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రావటం పాజిటివ్ స్టేట్మెంట్ అంటే. దీనికి మీ ఓన్ గా మీరు 6 ఫార్మ్స్ రాయండి. దీనికి మీ ఓన్ గా 6 ఫార్మ్స్ రాయండి. 6 ఫార్మ్స్ రాయండి. అందరూ రాయండి ప్లీజ్. ఓకే. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైట్ ఇట్. కవిత గారు మీకు చెప్పేది మీకండి. మీరు ఆన్సర్స్ ఎందుకు టైప్ చేస్తున్నారు మేడం? నాకు అర్థం అవ్వట్లేదు. మీకు దగ్గర నోట్బుక్ లేదా? ఆన్సర్స్ టైప్ చేయొద్దు అని అంటే మీరు ఆన్సర్స్ ఇందులోనే టైప్ చేస్తున్నారు. నేను ఎంతో ఓపికతో క్లాస్ చెప్తున్నాను తెలుసా మీకు? ఈరోజు నాన్ స్టాప్ గా 5 గంటలు క్లాస్ చెప్పి 6వ గంట మీ క్లాస్ చెప్తున్నాను. నేను అందుకే అరుస్తలేను. నిదానంగా నా ఎనర్జీని నేను ప్రిజర్వ్ చేసుకుంటూ కదా సేవ్ చేసుకుంటున్నాను నా ఎనర్జీ. ఎందుకంటే మీ తర్వాత నాకు ఇంకా 2 క్లాసులు ఉన్నాయి. ఓకేనా? మీరు నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. రోజు మా క్లాస్ చెప్తావా స్కూల్ అయిపోయిన తర్వాత? మీ సంగతి చెప్తా ముందు అని. ఉమ్, అందరూ రాస్తే నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరూ చూడండి ప్లీజ్. ప్రెసెంట్ సింపుల్ కదండి. ఎస్. నేను మీకు ఇచ్చిన సెంటెన్స్ అతను రోజు వస్తాడు అని. దీనికి నేను పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చా కానీ నెగటివ్ స్టేట్మెంట్ అతను రోజు రాడు. పాజిటివ్ క్వశ్చన్ అతను రోజు వస్తాడా? నెగటివ్ క్వశ్చన్ అతను రోజు రాడా? ఫిఫ్త్ సిక్స్త్ తెలుసు కదండి. ఎవరు రోజు వస్తారు? ఎవరు రోజు రారు. ఎవరు రోజు రారు. పాజిటివ్ స్టేట్మెంట్ చూడండి. హీ కమ్స్ ఎవ్రీ డే. పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటండి? హీ కమ్స్ ఎవ్రీ డే. సింగులర్ కి విఎస్ఏ కదండి రాయాల్సింది. V1 ఆర్ విఎస్ ఉన్నప్పుడు. నెగటివ్ స్టేట్మెంట్ హీ డస్ నాట్ కమ్ ఎవ్రీ డే. నెగటివ్ నుంచి డూడస్ స్టార్ట్ అవుతుంది. డూడస్ ఉన్నప్పుడు సింగులర్ కి డజే కదండి రాయాల్సింది. థర్డ్ ఫార్మ్ డస్ హీ కమ్ ఎవ్రీ డే. సారీ, ఇక్కడ స్టేట్మెంట్ లాగా ఫుల్ స్టాప్ పడింది. ఇది క్వశ్చన్ పెట్టండి. నెగటివ్ క్వశ్చన్ చూడండి. డస్ హీ నాట్ కమ్ ఎవ్రీ డే. ఎవరు రోజు వస్తారు అంటే ఫస్ట్ ఫామ్ లో సబ్జెక్ట్ తీసేస్తే ఏముంటుందండి ఇక్కడ? చూడండి, ఇక్కడ సింటాక్స్ దగ్గర చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ తీసేస్తే హూ ప్లస్ V1 ఆర్ VS. మరి హూ అంటే ఇక్కడ ఏంటి? ఏకవచనం కాబట్టి, ఎవరు అంటే ఏకవచనం కాబట్టి VS రాస్తాం. హూ కమ్స్ ఎవ్రీ డే. సిక్స్త్ ఫామ్ చూడండి. హూ
డస్ నాట్ కమ్ ఎవ్రీ డే. సిక్స్త్ ఫామ్ ఏంటండి? సెకండ్ ఫామ్ లో సబ్జెక్ట్ తీసేసి హూ పెట్టండి. హూ డస్ నాట్ కమ్ ఎవ్రీ డే. ఇక్కడ ఎవరు అంటే ఏకవచనం కాబట్టి డూ డస్ ఉన్నప్పుడు డస్ ఏ రాస్తాం. డస్ ఏ రాస్తాం. ఓకేనండి, అందరూ కరెక్షన్ చేసుకున్నట్టే కదా? Yeah. ఇంతేనండి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఫార్మ్స్. ఎవ్రీడే అన్నా డైలీ అన్నా ఒకటేనండి. ఫస్ట్ రోజే చెప్పాను కదండి, రోజు అనొచ్చు, ఎవ్రీడే అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక వర్బ్ ఇస్తాను. ఈ రోజు మీరందరూ ఏం చేయబోతున్నారు అని అంటే, ఇప్పటి వరకు మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఏం చేస్తామండి? ఫోర్ ఫోర్ ఫార్మ్స్ రాసాం కదా. ఈ రోజు మనం 6 ఫార్మ్స్ రాస్తాం. ఒక రోజు రాయాల్సిందే అందరూ ఖచ్చితంగా. ఓకేనా? రాస్తారు అందరూ? రైట్. వర్బ్ ఏం తీసుకుందామండి? స్కోల్డ్ అనే వర్బ్ మీద రాయండి. SCOLD, స్కోల్డ్. SCOLD, స్కోల్డ్. స్కోల్డ్ కి 5 ఫార్మ్స్ ఏంటో తెలుసా అండి? స్కోల్డ్, స్కోల్డెడ్, స్కోల్డెడ్, స్కోల్డింగ్, స్కోల్డ్స్. దీని మీనింగ్ ఏంటంటే తిట్టటం యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ మీనింగ్ గెస్ చేస్తారా ఎవరైనా? తిట్టటం యాక్టివ్ వాయిస్ అయితే తిట్టబడటం ఉంటదండి. ఎప్పుడైనా అన్నామా మనం అట్లా తిట్టబడటం? తిట్లు తినటం ప్యాసివ్ వాయిస్. అందుకే ఇచ్చాను ఈ వర్బ్, కన్ఫ్యూజ్ కాకూడదనే. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే తిట్టబడటం ఉండదు, తిట్లు తినటం ఉంటుంది. తిట్టటం యాక్టివ్ వాయిస్, తిట్లు తినటం ప్యాసివ్ వాయిస్. మరి దీనికి మీరు ఏం చేస్తారు తెలుసా? 12 టెన్సెస్లలో సబ్జెక్ట్ ఏం తీసుకుంటారండి? అతను తీసుకోండి, లేదా నేను తీసుకోండి, తప్పేముంది? సరే, అందరూ ఐ మీద రాయండి. ఇప్పటివరకు ఐ మీద ఎక్కువగా రాసామండి. ఐ సబ్జెక్ట్ రాయలే, ఐ మీద రాయండి. ఏమని రాస్తారు? నేను నిన్న అతడిని తిట్టాను, పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. నేను నిన్న తిట్లు తిన్నాను, పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ప్రజెంట్ సింపుల్ కి వస్తే ఏమవుతుందండి? నేను రోజు అతన్ని తిడతాను, ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ గెస్ చేయండి. నేను రోజు తిట్లు తింటాను. ఫ్యూచర్ సింపుల్ లో, ఫ్యూచర్ సింపుల్ లో నేను రేపు అతన్ని తిడతాను, ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఏం రాస్తారండి? నేను రేపు తిట్లు తింటాను. నెక్స్ట్ పాస్ట్. ఇవన్నీ మీకు తెలుసండి, నేను డిక్టేట్ చేయడం కోసం చెప్పట్లేదు రేష్మా గారు. ఇంకా మీరు ఎక్కడున్నారు? జస్ట్ నేను ఐడియా ఇస్తే మీరు రాసేసుకోవాలి. ఆల్రెడీ మనం కన్ఫ్యూజ్ రాసాము, చీట్ రాసాము. ఇంకా స్లో అంటే ఇట్లా. ఉమ్, నేను జస్ట్ ఐడియా ఇస్తున్నాను మీకు. పాస్ట్ కంటిన్యూస్ లో ఏం రాస్తారండి? నేను నిన్న అతన్ని తిడుతున్నాను. ప్యాసివ్ వాయిస్ ఏముంటుందండి? నేను నిన్న తిట్లు తింటున్నాను కదండి. ప్రెసెంట్ కంటిన్యూస్ ఇప్పుడు కాబట్టి నేను అతన్ని తిడుతున్నాను, నేను తిట్లు తింటున్నాను. ఇలా 12 టెన్సెస్ కి ఫస్ట్ లిస్ట్ రాయండి. మనం కన్ఫ్యూజ్ మీద రాసాం కదండి, అక్కడ అతను ఉంది, అతను తీసేసి నేను పెట్టండి. అర్థమైందండి నేను చెప్పింది? పెట్టి ఫస్ట్ 12 టెన్సెస్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు నేను చెప్పినట్టు లిస్ట్ రాసుకొని, లిస్ట్ రాయండి. రాసి ఒక్కొక్క టెన్స్ కి హెడింగ్ పెట్టి, ఇంతకుముందు నేను క్లాస్ లో చేయించాను కదా 2 టెన్సెస్ యాక్టివ్ వాయిస్ లో. అలా ఏం చేస్తారు చేస్తారండి? లెఫ్ట్ సైడ్ యాక్టివ్ వాయిస్ రాయండి, యాక్టివ్ వాయిస్ రూల్ రాయండి, యాక్టివ్ వాయిస్ 6 ఫార్మ్స్ రాయండి, ప్యాసివ్ వాయిస్ రూల్ రాయండి, ప్యాసివ్ వాయిస్ 6 ఫార్మ్స్ రాయండి. సార్ ఓన్లీ తెలుగులో రాయాలన్నా ఇంగ్లీష్ రాయాలన్నా అంటే తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో రాయాలి. మీరు ఏమనుకొని రాస్తున్నారు అనేది మీకు తెలవాలి కదా. ఇంగ్లీష్ లో రాయడం ఏముందండి?